ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2 ఎంపీ స్థానాలు, 14 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే స్థానాల్లో ఏ పార్టీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, ఏ పార్టీకి ఎందుకు గెలుపు అవకాశాలు ఉన్నాయనేది మన AP39 టీవీ కూలంకుషంగా వివరించబోతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో కూడా మనం సర్వే చేపట్టాం. ఆ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. ఆ సర్వే ఏ విధంగా చేపట్టాం ఏంటి అనేది చివరిలో చెప్తా. ఫస్ట్ ఎవరు గెలుస్తున్నారు, ఏ నియోజకవర్గంలో ఎవరు అనేది ఫస్ట్ చూద్దాం. ఫస్ట్గా అనంతపురం పార్లమెంట్ అభ్యర్థులుగా మాలగుండ్ల శంకరనారాయణ ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున అంబికా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఈ ఇద్దరిలో గెలుపు ఎవరిది అంటే మాత్రం మాలగుండ్ల శంకరనారాయణది అని తేలింది. ఎందుకు మాలగుండ్ల శంకరనారాయణది అనే దాని గురించి మళ్ళీ వివరిద్దాం. ఇది జస్ట్ రిజల్ట్ మాత్రమే చెప్తున్నాం. ఎంత మెజారిటీ ఏంటనేది పక్కన పెడదాం. గెలుపు అయితే 100% మాలగుండ్ల శంకరనారాయణ గెలుస్తున్నారు. ఇది అక్షర సత్యం. అలాగే హిందూపురం పార్లమెంట్ కనుక చూసుకుంటే శాంతమ్మ, బీకే పార్థసారథిలో, కానీ ఇక్కడ స్వల్ప మెజారిటీతో శాంతమ్మ గెలవబోతోంది. ఎందుకు గెలవబోతోంది ఏంటనేది తర్వాత చెప్పుకుందాం. గెలుపు మాత్రం శాంతమ్మదే, బీకే పార్థసారథి ఓడిపోతున్నారు. అలాగే అనంతపురం అర్బన్ విషయానికి వస్తే మనందరికీ ఆల్రెడీ తెలుసు, ఫ్యాన్ ఎంత స్పీడ్లో ఉందనేది తెలుసు. సైకిల్ ఎంత స్పీడ్ తొక్కినా కూడా దాన్ని బ్రేకులు వేస్తున్నారు మధ్యలో అనేది మనందరికీ తెలుసు. సైకిల్కు బ్రేకులు పడుతున్నాయి. ఈసారి మెజారిటీ కూడా అనంతపురం నియోజకవర్గంలో గతంలో కంటే కూడా ఎక్కువగా రాబోతుంది అనేది మా సర్వేలో తేలింది. అలాగే అనంతపురం తర్వాత చూస్తే ధర్మవరం ఆల్రెడీ గెలుపు అవకాశాలు ఉన్నాయని అన్ని సర్వేలు చెప్తున్నాయి. 100% కూడా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరంలో గెలవబోతున్నారు. బీజేపీ తరపున ఉన్న సత్యకుమార్ మాత్రం ఓటమి ఖాయం అనేది పువ్వు రోజు రోజుకు వాడిపోతూనే ఉంది, కమలం పువ్వు అనేది మనం చూసాం. అలాగే గుంటకల్లు ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే గెలవబోతున్నారు. ఇక్కడ గుమ్మనూరు జయరాంకు మాత్రం ఆయన వస్తే గుంటకల్లులో రౌడీ రాజ్యం వేలుతుంది అనేది మాత్రం బలంగా తీసుకుపోయినారు. అందులో వెంకటరామరెడ్డికి సౌమ్యుడు ఎవరి ఇంటి దగ్గరికి పోయినా కూడా ఏదో కాసింత ఆయనకు తోచిన సహాయం చేస్తాడు అనేది బలంగా ఉంది, మంచి వ్యక్తి అని. అలాగే సంక్షేమ పథకాలు కూడా తోడై వెంకటరామరెడ్డి గెలవబోతున్నారు అనేది మన సర్వేలో తేలింది. అలాగే హిందూపురం అసెంబ్లీ స్థానాల్లో బాలకృష్ణకు, దీపికకు పోటీ ఉంది. ఇక్కడ అనూహ్యంగా బాలకృష్ణ కూడా ఓడిపోబోతున్నారు అనేది మన AP39 టీవీలో ఇది నిజం. AP39 టీవీలో తేలింది బాలకృష్ణ ఓడిపోతున్నాడని. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఎందుకంటే 2 సార్లు ఆల్రెడీ వీళ్ళ ఫ్యామిలీ నుంచి చూశారు. హిందూపురం ప్రజలు వీళ్ళని గెలిపిస్తూనే వచ్చారు. కానీ అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు ఇళ్ల వద్దకు వెళ్ళి సంక్షేమ పథకాలు అందించిన పరిస్థితి మనం చూసాం. ప్రజల వద్దకే పాలన, సచివాలయాల వ్యవస్థల వల్ల కావచ్చు, వాలంటీర్ల వల్ల కావచ్చు, విలేజ్ క్లినిక్లు, డాక్టర్సు, టాబ్లెట్స్ ఇవన్నీ కూడా బాగా ప్రజల్ని ప్రభావితం చేశాయి. అందువల్ల డబ్బు ఎంత పెట్టినప్పటికీ కూడా అంటే యువతలో కూడా పెట్టరని నేను అనుకోవట్లేదు, కానీ డెఫినెట్గా ఈసారి మాత్రం బాలకృష్ణ గారు ఓడిపోబోతున్నారనేది నిజం. AP39 టీవీ సర్వేలో ఖచ్చితంగా తెలియదు. దీపిక స్వల్ప మెజారిటీతో దీపిక గెలవబోతోంది. అలాగే కదిరి విషయానికి వస్తే కందికుంట వెంకటప్రసాద్ తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో ఉన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఇక్కడ మక్బుల్ బాషా కూడా వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా. కానీ ఇక్కడ ముస్లిం మైనార్టీ ఓట్లు, అలాగే వైసీపీ ఫాలోవర్సు, అక్కడ నాయకులు, కార్యకర్తలు బలంగా వైసీపీ గాలి వీస్తోంది. వైసీపీ గాలికి సైకిల్ కొట్టకపోవడం ఖాయమనేది మన AP39 టీవీ సర్వేలో తెలియంది. అలాగే కళ్యాణదుర్గం ఒకప్పుడు వీక్ ఉంది. అమిలినేని సురేంద్రబాబు ఖచ్చితంగా గెలిచి తీరుతాడనేది మాత్రం ఫస్ట్లో చాలామంది అనుకున్నారు. అనూహ్యంగా ఎప్పుడైతే ఉమామహేశ్వర్ నాయుడు తెలుగుదేశం పార్టీ వీడి వైసీపీలోకి చేరాడో అప్పుడు ఒక్కసారిగా పరిణామాలన్నీ మారిపోయాయి. అలాగే అధిష్టానం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇది డబ్బులు కాదు ముఖ్యము, డబ్బులున్న వాళ్ళు కాదు, ఒక సాధారణ వ్యక్తిని గెలిపించి తీరాలా అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి కూడా చాలా దీనిపైన ఒక కన్ను పెట్టాడు. 9వ తేదీ కూడా జగన్మోహన్ రెడ్డి కళ్యాణదుర్గం రాబోతున్నారు. గెలుపు అవకాశాలు ఎట్లా ఏ విధంగా వస్తున్నాయనేది మనం చూడొచ్చు. మెజారిటీ కూడా తక్కువేమి కాదు, మంచి భారీ మెజారిటీతోనే తలారి రంగయ్య గారు గెలవబోతున్నారనేది AP39 టీవీ సర్వేలో తేలింది. ఈయన సైకిల్కి ఎంత కందెన వేసినా కూడా చైన్ లూజ్ అవుతుంది తప్ప ముందుకు దొల్లడం లేదు. కందెన అయితే గ్రీజ్ అయితే చాలా వేస్తున్నారు,
బట్ వేసినప్పటికీ కూడా చైన్ పడిపోవడమో లేకపోతే ఊడిపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. సైకిల్ స్పీడ్ అయితే అందుకోవట్లేకపోయింది. ఫ్యాన్ స్పీడ్ మాత్రం ఫస్ట్ స్లోగా ఉంది, కానీ ఇప్పుడు బేరింగ్ మార్చినట్టున్నారు. అంటే ఉమామహేశ్వర రూపంలో బేరింగ్ మార్చి గ్రీజ్ పెట్టిన తర్వాత బ్రహ్మాండంగా ఫ్యాన్ స్పీడ్ అందుకుంది కళ్యాణదుర్గంలో. అలాగే మడకశిరలో టీడీపీ తరపున ఎంఎస్ రాజు ఉన్నారు, కాంగ్రెస్ తరపున సుధాకర్ ఉన్నారు, వైఎస్ఆర్సీపీ తరపున ఈరలక్కప్పకు లక్ అనుకోవాలో ఏమనుకోవాలని, కానీ అనూహ్యంగా ఆయనకి టికెట్ వచ్చినప్పటి నుంచి కూడా అన్ని సర్వేలు మాత్రం మడకశిర వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయం అంటున్నారు. కొంతమంది మాత్రం లేదు కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉంది, రఘువీరారెడ్డి అండ ఉంది అని అంటున్నారు. కానీ లేదు, మా సర్వేలో తేలింది మాత్రం నిజం. ఒకవేళ పోటీ మాత్రం కాంగ్రెస్కు వైసీపీ మధ్యనే పోటీ ఉంటుంది. 3వ స్థానంలో ఎంఎస్ రాజు ఉంటారు. కానీ ఇక్కడికంటే కూడా ఈరలక్కప్ప ఖచ్చితంగా గెలుపు ఖాయం అనేది మన ఏపీ 39 టీవీ ద్వారా తేలిపోయింది. అలాగే అసలు పెనుగొండలో ఫస్ట్ మేము సర్వే జరిపినప్పుడు సబితమ్మ గెలుస్తుంది అని మేమే చెప్పాం. చాలామందికి కూడా చెప్పాను నేను, సబితమ్మ గెలుస్తుంది, ఉషశ్రీ ఓడిపోతుంది అనేది. కానీ గత 4 రోజుల నుంచి ఉషశ్రీ చరణ్ గెలుస్తుంది అనేది నిన్నటి వరకు మనం మళ్ళీ సర్వే చేపట్టాం. ఉషశ్రీ చరణ్ తక్కువ మెజారిటీతో అయినా ఖచ్చితంగా గెలవబోతోంది. ఎందుకు గెలవబోతోంది ఏంటనేది దీని గురించి మళ్ళీ విశ్లేషణ చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్ సౌండ్ వస్తుంటుంది, కిర్ర 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 అని, అలా వచ్చేది ఫ్యాను. సైకిల్ మాత్రం బాగా జోరు అందుకొని ఉండే ఫస్ట్లో. కానీ ఇప్పుడు సైకిల్ పరిస్థితి ఆ తొక్కి తొక్కి గ్రీస్ లేక సైకిల్ కిర్ర నడుస్తుంది. ఇప్పుడు మాత్రం ఫ్యాన్కు గ్రీస్ బాగా పెట్టారు, ఫుల్ స్పీడ్తో బేరింగ్లు మార్చారో ఏంటో మరి తెలియదు, కానీ ఫుల్ స్పీడ్ అందుకుంది. 5 మీద స్పీడ్తో పోతుంది. ఈ ఫ్యాన్ స్పీడ్కు సైకిల్ తట్టుకోలేకపోతుంది అనేది మనకు నిన్నటి వరకు అందిన సర్వేలో తేలింది. ఖచ్చితంగా ఇక్కడ కూడా ఉషశ్రీ చరణ్ గెలవబోతున్నారు. దిద్దేకుంట శ్రీధర్ రెడ్డి, పల్లె సింధూరారెడ్డి మధ్య ఫైట్ ఉన్నప్పటికీ ఇక్కడ రఘునాథ్ రెడ్డి గారు బరిలో ఉంటే ఫలితాలు వేరే ఉండేటివి. రఘునాథ్ రెడ్డి గారి కోడలు సింధూరారెడ్డి బరిలో ఉండడం వల్ల ఒకంత తెలుగుదేశం పార్టీకి మైనస్సే అని చెప్పొచ్చు. అది ఎందుకు ఏంటనేది తర్వాత మళ్ళీ డిస్కషన్ చేసుకుందాం. ఇక్కడ దిద్దేకుంట శ్రీధర్ రెడ్డి సొంత ఇమేజ్ కావచ్చు, పార్టీ చేపట్టిన పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఇంకా ఏమంటే ఫ్యాన్కి కూడా కొంచెం గ్రీస్ బాగా పెట్టేటట్టున్నారు. ఆ గ్రీస్ దెబ్బకు ఇక్కడ కూడా సైకిల్ ఓడిపోబోతుంది అనేది మన సర్వేలో తేలింది. అలాగే మెట్టు గోవిందరెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. కాలువ శ్రీనివాసులు మాజీ మంత్రిగాను ఎమ్మెల్యేగాను పనిచేశారు. కానీ కాలువ శ్రీనివాసులు ఎలాంటి వ్యక్తి అనేది రాయదుర్గం ప్రజలు అందరికీ బాగా తెలుసు. సొంత సామాజిక వర్గాన్ని సైతం ఎదగనీయకుండా చేసినాడని ఒక అపవాదం అయితే ఉంది. సొంత సామాజిక వర్గం వాళ్ళు ఈసారి ఓట్లు వేసే పరిస్థితి లేదు అని మన ఏపీ 39 టీవీ సర్వేలో తెలియంది. ఇంకోటి ఏంటంటే మెట్టు గోవిందరెడ్డి సౌమ్యుడు, చిన్న పిల్లలు పైన అందుబాటులో ఉంటారు, ఎవరికి కూడా హాని చేసే రకం కాదు. అందులో ఆయన వెల్ సెటిల్డ్, కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి. బట్ ఆయన ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం కూడా చేయడు. ప్రభుత్వ సొమ్ము ఏదైనా వస్తే ఆయన సొంతంగా సంపాదించుకోవడానికి కాకుండా ప్రజలకు ఖర్చు పెడతారనేది బలంగా నాటుకుపోయింది రాయదుర్గం ప్రజల్లో. అలాగే కాలువ శ్రీనివాసులు వస్తే ఏ విధంగా జరుగుతుంది ఏంటనేది అక్కడ ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. మెట్టు గోవిందరెడ్డి మంచితనం ఒకటి, మెట్టు గోవిందరెడ్డి నిజాయితీ పరుడు, అవినీతి లేని వ్యక్తి, ప్రజలకు అందుబాటులో ఉంటాడనేది బలంగా ఉంది. అందుకని ఇక్కడ మెట్టు గోవిందరెడ్డి గారు గెలుపు సునాయాసంగా ఉంది అని మన ఏపీ 39 టీవీ సర్వేలు తేలింది. అలాగే ఇక్కడ ఆసక్తికరంగా ఏంటంటే 2 మెన్ కమిటీ ద్వారా బండారు శ్రావణికి తెలుగుదేశం పార్టీలో ఒకంత ఇబ్బంది కలిగింది. ఇంకా అంతకు మించి డబల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలతో సతమతమైన సాంబశివారెడ్డిని చూసాం మనం. గతంలో ఎన్నో న్యూస్ మన ఏపీ 39 టీవీ ద్వారా కూడా చూపించగలిగాం. కానీ ఇక్కడ అనూహ్యంగా ఇక్కడ కూడా మార్పులు చేర్పులు జరిగాయి. ఎంతమంది కూడా టీడీపీ పార్టీలోకి కొంతమంది చేరుతున్నారు, కొంతమంది వైసీపీలకు చేరారు. అసమ్మతివాదులంతా కూడా 2 మెన్ కమిటీ వాళ్ళు ఒకటయ్యారు. ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసమ్మతి నాయకులు, మండల నాయకులంతా ఒక్కటయ్యారు. అందరూ కలిసికట్టుగా పని చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే సైకిల్కి గ్రీజ్, అదే కందెన అంటాం కదా, గ్రీజు పెట్టడంలో కొంచెం వీక్ అయినారు. ఆ సైకిల్ సరిగా దొల్లడం లేదు. బట్ టిప్పర్ మాత్రం ఫుల్ స్పీడ్ అందుకుంది. ఇప్పుడు టిప్పర్ 120 స్పీడ్లో పోతుంది, సైకిల్ ఆ 120 స్పీడ్కు అందుకోలేకపోతుంది. ఇక్కడ అనూహ్యంగా బండారు శ్రావణి ఓడిపోబోతోంది. ఇక్కడ వీరాంజనేయులు గెలుపు ఖాయం అనేది మాత్రం ఖచ్చితంగా తేలిపోయింది. అప్పటికి ఇప్పటికీ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. వీరాంజనేయులు గెలుపు తథ్యం. మెజారిటీ కూడా 20,000 పైన మెజారిటీ వచ్చే అవకాశం ఉంది సింగనమల నియోజకవర్గంలో. ఇక్కడ జేసీ వర్గానికి
వర్గానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గానికి బాగా పోటాపోటీ ఉన్నప్పటికీ తాడపత్రిలో ప్రశాంతమైన జీవితం, ఫ్యాక్షన్ లేకోకుండా సంక్షేమ పథకాలు, పెద్దారెడ్డి ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా సౌమ్యంగా అందరినీ కూడా అన్నా అని పిలుస్తాడు, అందరికీ అందుబాటులో ఉంటాడు అనేది ప్రజల్లో బాగా నాటుకుపోయిన దానివల్ల ఇక్కడ జేసీ ఫ్యామిలీ ఒకప్పుడు వన్ మ్యాన్ షోగా ఎన్నో సంవత్సరాలుగా మోనోపోలీగా లేదంటే హిట్లర్ మాదిరి పరిపాలన చేసిందనేది తాడపత్రి ప్రజలు అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఈసారి పెద్దారెడ్డికి మాత్రం గెలుపు ఖాయము, అది కూడా 10,000 నుంచి 15,000 మెజారిటీతో పెద్దారెడ్డి గెలవబోతున్నారు అనేది మన ఏపీ 39 టీవీ సర్వేలో తేలింది. ఇక్కడ మాత్రం ఒక ఇంత ఆసక్తికరంగా ఏంటంటే పయ్యావుల కేశవ్ కొంచెం మొగ్గు చూపే అవకాశం ఉంది. విశ్వేశ్వరరెడ్డి ఎంత కందెన వేసినా, ఎంత ఫ్యాన్కు గ్రీసు పెట్టినప్పటికి కూడా ఈ మధ్యలో వీళ్ళ సోదరుడు మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండడం వల్ల కేవలం 2-3 వేల ఓట్లు గండి కొట్టినప్పటికి కూడా ఆ గండి కొట్టే ఓట్లు ఎక్కువ శాతం విశ్వేశ్వరరెడ్డి ఓట్లే గండి కొట్టే అవకాశం ఉందని మన సర్వేలో తేలింది. ఆ మధుసూదన్ రెడ్డి వల్ల స్వల్ప మెజారిటీతో ఓడిపోయే పరిస్థితి ఉంది విశ్వేశ్వరరెడ్డి అని మన ఏపీ 39 టీవీలో తేలింది. ఇక రాప్తాడు విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ తరఫున పరిటాల సునీతమ్మ ఉన్నారు, ఇండిపెండెంట్గా ప్రొఫెసర్ రాజేష్ గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాష్ రెడ్డి బరిలో ఉన్నారు. కానీ ఈ పరిటాల సునీతమ్మ, తోపుదర్తి ప్రకాష్ రెడ్డి మధ్య టైట్ ఫైట్ అయితే నడుస్తుంది. ఈ టైట్ ఫైట్లో ప్రొఫెసర్ రాజేష్ ఎవరికి గండి కొట్టబోతున్నారు, ఎవరికి ఇబ్బంది కలిగించబోతున్నాడు అని మన సర్వేలో గనక ఒకసారి పరిశీలన చేస్తే ఏపీ 39 ఒక్కసారి కాదు రాప్తాడు నియోజకవర్గం పైన 5 సార్లు సర్వే నిర్వహించాం. 5 సార్లు కూడా అనూహ్య ఫలితాలు వస్తూ చివరికి తేలింది ఏంటంటే ఈ ప్రొఫెసర్ రాజేష్ వల్ల పరిటాల సునీతమ్మ ఓట్లకు గండి కొడుతున్నారు అనేది మన ఏపీ 39 టీవీ ద్వారా తెలిసింది. అలాగే ప్రకాష్ రెడ్డి అమ్మా డైరీ బాగా ప్రజల్లోకి వెళ్ళింది. అక్కడ చాలామంది మహిళలకు ఉపాధి కల్పించారు. అమ్మా డైరీ వల్ల వాళ్ళందరికీ కూడా మంచి జరిగింది అనేది ప్రజలు బాగా బలంగా నమ్ముతున్నారు. అలాగే పేరూరు డ్యాంకు నీళ్లు తెచ్చినారు అనేది రైతులు బాగా విశ్వసిస్తున్నారు. అలాగే బోర్లు చాలామందికి బోర్లు వేశారు. ఇంకోటి ఏంటంటే ఆయన మీద ఇంపాక్ట్, ఏ ఊర్లో గుళ్ళు కట్టినా లక్షల రూపాయలు ఇచ్చారు. ఎవరన్నా చనిపోయినా కూడా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు సహాయం చేశారంట. ఇంకా ఏదైనా పెళ్ళిళ్ళు జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా కూడా ప్రకాష్ రెడ్డి కాదనకుండా ఖచ్చితంగా సహాయం కోట్ల రూపాయలు సహాయం చేశారు, సొంత డబ్బులు. అది నాట్ ఓన్లీ ఎలక్షన్స్ కోసం కాదు కానీ గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని మన సర్వేలో తెలియంది. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మాకు ప్రకాష్ రెడ్డి గారు సహాయం చేశారు, ప్రకాష్ రెడ్డి వల్ల మాకు ఇది మంచి జరిగింది అనేటోళ్ళు ఎక్కువ ఉన్నారు. మన సర్వేలో తేలింది కూడా అదే. ప్రొఫెసర్ రాజేష్ వల్ల పరిటాల సునీతమ్మ ఓడిపోబోతుంది. ఈసారి మెజార్టీ కొంచెం లాస్ట్ ఇయర్ కంటే కూడా కొంచెం తగ్గినా ఖచ్చితంగా తోపుదర్తి ప్రకాష్ రెడ్డి అయితే గెలుస్తున్నారనేది మన ఏపీ 39 టీవీ సర్వేలో తెలియంది. ఇది ఈరోజు పరిస్థితి. సర్వేలు ఏ విధంగా చేపట్టినారు ఏంటి, మీరందరూ వైఎస్ఆర్సీపీ కోవర్ట్లో వైసీపీ కోసం చేస్తున్నారో అనొచ్చు, కానీ బాలకృష్ణ కూడా ఓడిపోతున్నారని మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. 100% ఇదే జరగబోతోంది. ఒకవేళ ఇన్ కేస్ విశ్వేశ్వరరెడ్డి కూడా ఏమన్నా గండి కొట్టుకోకుండా విశ్వేశ్వరరెడ్డికి కూడా సంక్షేమ పథకాలు కనుక కరెక్ట్గా పని చేసినట్లయితే అనంతపురం నియోజకవర్గం క్లీన్ స్వీప్, 2 పార్లమెంటు 14 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఖచ్చితంగా గెలవబోతున్నారు. మాకున్నది కేవలం ఉరవకొండ పైన మాత్రమే కొంచెం డౌట్గా ఉంది తప్ప మిగతా 13 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఖచ్చితంగా గెలిచి తీరుతున్నారనేది ఏపీ 39 టీవీ ఘంటాపదంగా చెప్తుంది. కావాలంటే ఎలక్షన్స్ తర్వాత, రిజల్ట్ తర్వాత మళ్ళీ కూడా దీని గురించి ఒకసారి విశ్లేషణ జరుపుకుందాం. 100% కూడా 13 నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయబోతోంది. మేము 1 రోజు 2 రోజులు చేసిన సర్వే కాదు, ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు 5 నుంచి 10 సార్లు కూడా తిరిగి సాధారణ ప్రజలను, అది కూడా పార్టీ అభ్యర్థులను అడిగితే, తెలుగుదేశం వాళ్ళని అడిగితే తెలుగుదేశం వాళ్ళు గెలుస్తాం మేమంటారు, వైసీపీ వాళ్ళు వైసీపీ గెలుస్తామంటారు. కానీ ఇది కాదు, సాధారణ ప్రజలు సంక్షేమ పథకాలు. అక్కడ తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు అనుకూలంగా ఉండి తెలుగుదేశం పార్టీని అభిమానించే వ్యక్తులు సైతం, ముఖ్యంగా వృద్ధులు, వ్యవసాయదారులు, సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు మాత్రం ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ అభిమానులు అయినప్పటికీ ఈసారి వైసీపీకి ఓటు వేయబోతున్నారు.
వాళ్ళ ఓట్లే కీలకంగా మారబోతున్నాయి. ఆ పథకాల వల్లే ఈరోజు సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీఎం కాబోతున్నారనేది మా ఏపీ 39 టీవీలో తేలింది. ఇక అనంతపురం జిల్లాతో పాటు మిగిలిన అన్ని నియోజకవర్గాల గురించి కూడా రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది కూడా మన సర్వేలో వచ్చింది. మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు వస్తున్నాయి, టీడీపీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి, ఉమ్మడిగా జనసేనకి ఎన్ని వస్తాయి, బీజేపీకి ఎన్ని వస్తాయి అనేది కూడా రేపు తెలుసుకోబోతున్నాం. మొత్తానికి ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాత్రం వైసీపీ జెండా ఎగరవేయబోతోంది. పోయిన 2019 ఎలక్షన్స్ కంటే కూడా ఈసారి ఒక సీటు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాం.